అది ప్రేమే కావచ్చు, అది నెట్వర్కే కావచ్చు, ఎదటి వాళ్ళ క్రియే కావచ్చు. మొత్తం మీద యవనస్తుల్లో పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది. ప్రశ్న వేస్తున్నా, మీరు ఉల్లాసంగా హ్యాపీగా హ్యాపీ మూమెంట్ హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారా? లేకపోతే ఏదో సమ్ డిస్టర్బెన్స్లు ఉన్నాయా? మీరు ఏ డిస్టర్బెన్స్తో మీరు బాధపడుతున్నా సమాధానం మాత్రం ఒక్కటే. ఎన్ని సమస్యలున్నా సమాధానం ఒక్కటే. ప్రభువుని పిలవండి, ప్రభువుని వెతకండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు. నలుదిశలా నెమ్మదిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఏ కోణంలో మీరు డిస్టర్బ్ అయిపోయినారో, ఏ పరిస్థితిని బట్టి మీరు బాగా డిస్టర్బ్ అయిపోయి, ఈ డిస్టర్బెన్స్ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందో తెలుసా? సూసైడ్. హాస్టల్ మీద నుంచి దూకేయడం, ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోవడం, అనాల పరధ్యాసగా బండి తోలుతా లారీ కింద పడిపోవడం, ఇట్లాంటివి. వీటన్నిటి సమ్ డిస్టర్బెన్స్ మానసికంగా బాగా కురింగిపోయినారా? ఒకటే, మనము యెహోవాను ఆశ్రయించితిమి గనక ఆయన మన యొద్దకు వచ్చాడు. నలుదిశల నెమ్మది